ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అయితే ఎటువంటి శుభవార్తను మీరు వింటారు? అలాగే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని, పరిహారాలు కాని ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశ్యాధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా చిన్న సహాయం చేసినా కాని వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కాని పాత స్నేహాలను, బంధుత్వాలను వదులుకోలేరు. ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. మీ కెరియర్ కి సంబంధించి, మీ వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. అంటే ఆదాయం పెరిగే ఒక మార్గం మీకు దొరుకుతుంది, లేదా ఆదాయ పురోగతికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుల వృత్తులు చేస్తున్న వారవనివ్వండి, ఉద్యోగాలు చేస్తున్న వారవనివ్వండి, లేదా వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు. ఈ విధంగా మీరు ఏ పని ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, దానికి సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఒక చక్కటి శుభవార్తను మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశివారు నూతనంగా ఎవరైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే వారికి ఈరోజు డబ్బు సమకూరుతుంది. లేదా వ్యాపారం మొదలు పెట్టడానికి ఏదైనా స్థలం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే చక్కటి స్థలం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు ఈరోజు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వ్యాపారవేత్తలు ఈరోజు వారి యొక్క వ్యాపార జీవితం గురించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. భాగస్వాములతో ఒప్పందాలు చేసుకోవటం, అలాగే కొన్ని భాగస్వామ్య పెట్టుబడులు పెట్టడం కూడా చేస్తారు. ఇవి మీకు మిశ్రమమైన ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఎటువంటి ఒప్పందాలు చేసుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో అలాగే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి వారి యొక్క ప్రశంసల కోసం మీరు ఎదురు చూస్తారు. అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా దొరకని విధంగా ఈ రోజు మీకు వారి నుండి ప్రశంసలు దొరికే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనిని పూర్తి చేస్తారు. దీనికి తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించబోతున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం అనేది వృషభ రాశి వ్యక్తులకి గడవబోతుంది. కానీ మధ్యాహ్నం 2:30 తర్వాత మాత్రం మీ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, ఆదాయ మార్గానికి సంబంధించి ఒక పెద్ద గుడ్ న్యూస్ నైతే రిసీవ్ చేసుకుంటారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను అనుగ్రహిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, 2025వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి శుభవార్తను వారు వింటారో ఈ వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.